అడవి మధ్య నుంచి అడ్వెంచర్ చేస్తూ లంబసింగి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ ఉన్నాడు రా మా అభిగాడు? అరే ఎక్కడరా అభి? అభి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. డైరెక్ట్ మెయిన్ హైవేనే, మధ్యలో ఎలాంటి డైవర్షన్లు ఏం లేవు. కాకపోతే ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అక్కడక్కడ రోడ్ అంతా రిపేర్ చేస్తున్నారు, మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. వర్షాకాలం అప్పుడు కానీ ఇప్పుడు కూడా కొంచెం రావడానికి దుమ్ము ధూళి గొతుకులు చాలా ఇబ్బందిగా ఉంది. డెవలప్మెంట్ అయిన తర్వాత అయితే ద బెస్ట్ హైవే ఇది, ద బెస్ట్ ప్లేస్ కూడా విజిట్ చేయడానికి. మొత్తం అడవుల మధ్యలో మంచిగా దారి, చక్కగా అడవుల మధ్యలో మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. వ్యూ పాయింట్లు కానీ బోల్డ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అటువైపు నుంచి కూడా జంక్షన్ వైపు హైవే అయితే ఎవరైనా ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు ఉండి నాకు రిస్క్ అవసరం లేదు, సింపుల్గా టైం పట్టిన వెళ్ళిపోవాలనుకుంటే అలా వెళ్ళిపోండి. లేదు మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తానంటే ఈ రోడ్లు బెస్ట్. మొత్తం డెవలప్మెంట్ జరగడానికి అయితే కొంచెం టైం పడుతుంది. మంచిగా డెవలప్మెంట్ జరిగిన తర్వాత అన్ని రోడ్లు అవన్నీ వేసేసిన తర్వాత మంచిగా రండి. ఇటు సైడ్ నుంచి డైరెక్ట్ లంబసింగి వెళ్ళిపోవచ్చు. ఒక 10 కిలోమీటర్ల వరకు అయితే సేవ్ అవుతుంది. చాలా బాగుంది ఇక్కడ. ఇగో ఇక్కడ మొత్తం డెవలప్మెంట్కి లారీలు అవన్నీ. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఆ పాత హైవే ఇటు సైడ్ నుంచి ఇలా రైట్కి కట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన నేషనల్ హైవే వచ్చేసరికి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ లంబసింగి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా ఒక 15 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇక్కడ నుంచే ఆ హైవే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే జంక్షన్ రోడ్ వెళ్తాము. కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళేది లంబసింగి హైవే రోడ్లో. ఇక్కడ నుంచి ఫుల్గా మొత్తం హైవేనే. ఉరుము గ్రామం, జీమాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుంచి అయితే ఈ హైవే కట్ అవుతుంది. అక్కడ చూడండి మావ, కొండలు కూడా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మేము వెళ్ళేటప్పటికి కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం రోడ్ అంతా దుమ్ము ధూళి కింద ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి మావ, ఆ ఇల్లులు మాత్రం ఎలా ఉన్నాయో. అలా కట్టుకుంటే చాలు కదా, ప్రశాంతంగా లైఫ్ అంతా ఉండొచ్చు. ఇంకేం కావాలి చెప్పండి. అలా రోడ్ నుంచి ముందరికి వెళ్తుంటే మనకైతే ఈ ప్లేస్ కనిపించింది. ఇది చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం పెద్ద గుంటలాగా. మళ్ళీ బస్సులు అవన్నీ పక్కన అటు వెళ్తుంది చూడండి, దాని మీదకి వెళ్తూ ఉండేవి. కొంచెం లోడ్ ఉన్న బండ్లు అయితే అటువైపు నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇటువైపు నుంచి అయితే కొంచెం డౌన్ కాబట్టి ఎలవలగాలు వెళ్ళిపోతున్నాయి. కానీ డెవలప్మెంట్ మాత్రం చాలా హెవీగా జరుగుతుంది. చూడండి గుట్టలు అవన్నీ కూడా ఎంత హెవీగా తీసారో. ఆ చివరి చూసారా, చుట్టూరు కొండలే, మధ్యలో రోడ్డు. అలాంటి దగ్గర మన ఇల్లులు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అసలు అలా ముందరికి వెళ్తుంటే ఆ దుమ్ముకే సగం మొత్తం తలంతా నిండిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి చాలా డేంజర్ మామ. ఇక్కడ చాలా అంటే చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఇంతవరకు రోడ్డు కూడా చాలా స్ట్రైట్గా ఉండేది. బళ్ళు అయ్యి వెళ్ళేటప్పుడు కూడా ఇది చూసారు కదా, ఆటో వచ్చేటప్పుడు కూడా ఎంత కష్టంగా వెళ్తున్నదో. కానీ ఇప్పుడు వచ్చిన ఇంజనీర్ మాత్రం ఆవిడ చాలా గొప్ప మామ. మంచోడనంటే మొత్తం రోడ్ రూపురేఖలే మార్చేశాడు. ఇక్కడ నుంచి హైవే అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ రోడ్లు వేసారు, అక్కడక్కడ కొంచెం కొంచెం రిపేర్లు అయితే ఉన్నాయి. ఒకసారి కొండలను చూడండి, దూరంగా ఉన్నాయి కానీ దగ్గరికి ఎంత బాగున్నాయో. ఇల్లులు అవన్నీ కూడా రోడ్డు పక్కన చాలా అయితే చాలా మంచిగా కట్టుకున్నారు. రోడ్డు కూడా చాలా హైట్ పెరిగింది ఇంతవరకుతో పోల్చుకుంటే. చూడండి పొలాలు కూడా ఎంత కిందకు ఉన్నాయో. మనకి ఇంతవరకు అయితే పొలాలకి సమానంగా ఉండేవి. ఇది చూడండి ఇక్కడ వరకు రోడ్డు వేసారు, అక్కడ నుంచేమో హైవే స్టార్ట్ అయింది నార్మల్గానే. అలా మెల్లమెల్లగా స్లోగా అవుతుంది. ఇక్కడైతే ఉన్నది ఒకటో రెండు ఇల్లులు, మొత్తం పచ్చని పంటలు వేసుకున్నారు, చుట్టూరు అరటి చెట్లు, మొత్తం తోటలతో కలకల్లాడుతుంది ఇల్లు. ఇలాంటివి ఉంటే భలే ఉంటుంది. ఇక్కడ సిగ్నల్కి కూడా ప్రాబ్లం ఏం లేదు, మొత్తం ఏజెన్సీలంతా మంచిగా టవర్లు వేసారు, ఎక్కడైనా సిగ్నల్ పడుతుంది. ఇలా ఘాటి సైడ్ వచ్చినప్పుడు సిగ్నల్ పడదు అలా ఏం అనుకోకండి. మంచిగా ట్రావెలింగ్ కూడా చాలా ఉంది. అక్కడక్కడ టీ పాయింట్లు, పెట్రోల్ అమ్ముతున్నారు, వాటికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వెహికల్స్ బైకుల మీద ఇలా వచ్చేవాళ్ళు కొంచెం ఫ్యూయల్ కానీ వాటర్ కానీ ఇలాంటిది కొంచెం స్టోర్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. అలానే పంచర్ షాపులు అవి కూడా ఒక 5 కిలోమీటర్స్కి ప్రతి ఊర్లో కూడా ఏర్పాటు చేశారు. టూరిజం కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఇది చూసారు కదా ఎంత పెద్ద పెద్ద కార్నర్ స్టాండింగ్లు అన్నీ పెట్టారో. మంచిగా అడ్వాన్స్ చేస్తూ రైడింగ్ చేయాలంటే ఇది మంచి ప్లేసు. మళ్ళీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, లంబసింగిలో కూడా ఈ టూరిజం మీద చాలా డెవలప్ చేస్తున్నారు.
వాటికి మంచి మంచి పోస్టులు కూడా తీశారు. ఎవరైనా టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అప్లై చేయండి. అక్కడ బోటింగ్, మళ్ళీ డ్యామ్ దగ్గర కూడా చాలా అంటే చాలా వేకెన్సీలు ఉన్నాయి. అంటే గైడ్ల కింద ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కొంచెం సేఫ్టీ ఇవ్వడం, మొత్తం ఒక డిపార్ట్మెంటే ఫామ్ అయింది. ఎవరైనా టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ లంబసింగిలో పక్కాగా వెళ్ళి ఒకసారి అప్లై చేయండి. మన ఏజెన్సీ వాళ్ళకి పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఇది చూడండి మామ, కొండనైతే 2 ముక్కల కింద చీల్చినట్టుగా ఎలా ఉందో, రాళ్ళు అవన్నీ బయటకు వచ్చేసి మొత్తం కొండలు అవన్నీ. అలా చూస్తుంటేనే ఇక్కడైతే మంచి రాయి మీద వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. చూడడానికి కూడా అదిరిపోయింది. అలా ముందరికి వెళ్తే అక్కడ బ్యారియర్స్ అవి కూడా పెట్టారు, పోలీసులు అవి గట్ట. అదిగో అక్కడ కనిపిస్తుంది డ్యామ్. అక్కడ పోలీసులు కూడా బస్తీ కాస్తున్నారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, మెడికేషన్ ఇట్లన్నిటికి కూడా మంచిగా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు బాగుంది మామ. ఇంతవరకు అయితే అలాంటిది ఏమీ లేదు. ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా అయినా సరే కొంచెం ముందరకు రావాలి, వాళ్ళని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు దానికి తగ్గ అన్నీ తీసుకున్నారు, వెహికల్స్ అవన్నీ కూడా. ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడైతే ఇంతవరకు పెద్ద రాయి ఉండేది, పెద్ద టర్నింగ్ కూడా నేను వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు ఏమీ లేదు, మొత్తం తీసి పాడేశారు. సింపుల్గా మంచిగా కార్నర్ పెట్టాడు. ఇలా ఉంటే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సులు కూడా చాలా తక్కువ, అసలు జరగవు కూడా. ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ కూడా ఎలా కనిపిస్తుందో, ఎంత కిందకంట ఉందో. ఇది కూడా సేమ్ ఘాటి రోడ్ లాగే, మనం కొండంతా చుట్టుకుంటూ తిరిగినట్టు ఉంటుంది. కాకపోతే ఇటువైపు 2-3 కొండల్లాగా ఉంటాయి. అది చూడండి, మనం వెళ్ళే రోడ్డు మీదకి అది ఇంకా ఎంత పెద్దగా ఉంటూ ఉన్నదో. కొంచెం బళ్ళు మీద వచ్చేవాళ్ళు కొంచెం బండికి ఇద్దరు రావడానికే ట్రై చేయండి. మరి 3-4 అలా ఎక్కేసి రావద్దు. కొంచెం ఘాటి అటువైపు నుంచి వచ్చేటప్పుడు కూడా, మనం పైనుంచి వచ్చేటప్పుడు చాలా డౌన్ ఎక్కువ కాబట్టి బండి కూడా మ్యాక్సిమం కాయపోవచ్చు. అంటే పూర్తిగా ఇంకా హైవే అయితే అవ్వలేదు కదా. ఇటువైపు చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆ రాయిని కూడా అయ్యో డ్రిల్లర్ లాంటి దాంతో మొత్తం ముక్కలు ముక్కలు చేసి పాడేస్తున్నారు. అదంతా చూడండి ఎలా ఉందో. ఎక్కడైతే నేను చూసిన వెహికల్స్ కూడా నార్మల్ వాటితో పోల్చుకుంటే చాలా హెవీగా ఉన్నాయి. అంటే పెద్ద వర్కులు చేసేలాగనమాట. ఒక్కొక్కటే ఎక్కువ ఎక్కువ వర్కులాగా అయితే చేసేస్తున్నారు. ఫైనల్గా మనం అయితే లంబసింగి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా ఎంత పెద్దగా ఉందో డ్యాము. ఇక్కడ నుంచి చూస్తే చాలా నీట్గా కనిపిస్తున్నది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా ఇంతవరకటితో పోల్చుకుంటే వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది. ఎప్పటికప్పుడు అవన్నీ వాష్ చేసి చెత్త గట్ట అవన్నీ పాడేస్తున్నారు. ఎవరైనా టూరిస్టులు ఇలా వచ్చినప్పుడు కూడా చెత్త గట్ట అంటూ ఇలా రోడ్ సైడ్ కానీ ఇలాంటి వాటర్ దగ్గర కానీ పెట్టకండి. ఇటు చూడండి మామ, ఇక్కడైతే మొత్తం స్టేకి, క్యాంపులకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ టెంట్లు కావాలంటే టెంట్లు, రూములు కావాలంటే రూములు, ఇంకా ఫైర్ వర్క్స్ మీకు అంటే మీరు పెట్టుకున్న బడ్జెట్ బట్టి మీకు అన్నీ దొరుకుతాయి. కవల పువ్వులు అవన్నీ ఉన్నాయి ఈ నది దగ్గర, అదే డ్యామ్ దగ్గర. ఈ డ్యామ్లో కూడా ఆ డేంజర్ అంటూ ఏం లేదు. చూడండి మామ అక్కడ చెట్టు ఎలా ఉందో. మొసళ్ళు అయ్యి అంటూ ఏముండదు. అంతా ఫ్రెష్ వాటరే, మంచిగానే ఉంటాయి. చేపలు అవి చిన్న చిన్న వాటిలు తప్ప ఇక్కడైతే ఏముండవు. టూరిస్టులు కూడా చాలా మంచిగా వస్తున్నారు. నేను వచ్చేటప్పటికే చాలామంది కనిపించారు. ఇక్కడ లేక్లో కూడా అన్నీ ఉన్నాయి. బోటింగ్ ఉంది, జిప్ లైన్లు ఉన్నాయి, అలానే గైడ్లు కూడా ఉన్నాయి. జాకెట్లు కూడా ఇస్తారు. ప్రాబ్లమ్ అలాంటివి అంటూ ఏమీ లేవు. ఈ డ్యామ్ దగ్గర అయితే కొంతమందిని క్రూని ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రత్యేకించి ఈ డ్యామ్ దగ్గర ఉంటారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, అది మనం చూడకూడదు, అలాంటివి మనం వినకూడదు. అవి పక్కనెట్టేయండి. కానీ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ డ్యామ్ దగ్గర కొంచెం ఇగోండి టూరిస్టులు ఎలా వచ్చారు. అంగోండి అక్కడ చూడండి జాకెట్లు వేసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు చూసారా క్రూ. వాళ్ళే ఇక్కడ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. అందుకని టూరిజం మీద డెవలప్ అవుతుందని చెప్పాను కదా. ఇదిగోండి ఐటీడీఏ టూరిజం ఆఫ్ లంబసింగి. ఇదిగోండి ఇక్కడ మ్యూజియం కూడా కొత్తగా మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇదే ఆ మ్యూజియం. అది ఇక్కడ పోస్టులు అవన్నీ కూడా అన్నీ ఉన్నాయి. మీ దగ్గర కూడా ఏదైనా ప్రాచీన వస్తువులు లాంటివి ఉంటే ఈ మ్యూజియంలో పెట్టండి. చాలా అంటే చాలా పెద్దది, చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు కూడా. దీనివల్ల ఏజెన్సీ చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి వాటికి అందరూ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సరేనా?